జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా అమ్మ పిలిచిందేమో అనుకున్నాను. సరే ఓపెన్ చేయనా? ఆ చేయి. టట్టడాయ్. ఇందులో చింత పిక్క లేదు. నువ్వు ఓడిపోయావు. చింత పిక్క లేదు, నువ్వు ఓడిపోయావు. కప్పు నాది. అమ్మా అమ్మా అమ్మా, నేనే గెలిచా. పందెంలో పూజ ఓడిపోయింది. ఇక కప్ తనకి ఇవ్వకర్లేదు. ఏమైందమ్మా? ఏంటా పందెం? చింతపిక్క పందెం నాన్నగారు. ఆటలు తనే గెలిచింది, నేను ఓడిపోయాను. నాకెప్పుడు ఇంతే. నేను ఇష్టపడినవి ఏవి నా దగ్గర ఉండవు. అమ్మ అంతే, ఇప్పుడు గిఫ్ట్ అంతే. తేజ, ఆ కప్పు పూజకివ్వు. అమ్మా అంటే నేను పందెంలో. చెప్తున్నాను కదా, ఇవ్వు. రేపు తెచ్చిస్తుంది. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. సరే వెళ్ళొస్తాం. పూజ, బాయ్. ఇంకా చూస్తారేంటి నాన్న? ఫోన్ చేయండి. అమ్మా నీకు ఫోన్. హలో అమ్మ సూర్య, చెప్పండి. నీ బండి దొంగిలించావని మా మీద కంప్లైంట్ ఇచ్చావా? బండిపోయిందని కంప్లైంట్ ఇచ్చాను, కానీ మీ మీద కంప్లైంట్ నేనెందుకు ఇస్తాను? అది కాదమ్మా, ఇందాక ఆ ఎస్ఐ బాబ్జీ గారు మన ఇంటికి వచ్చాడు. ఒక దొంగకి సపోర్ట్ చేస్తున్నారని నాకు అనుమానం. దొంగ ఎవరండి? ఆ మీ ఇంట్లో పులేని ఒకడు ఉన్నాడు కదా, ఉన్నాడు. వాడు బండి కొట్టుకొచ్చాడు. వీడు చూశాడు. ఇంతకీ ఆ బండి ఎవరిదో తెలుసా? నువ్వేం వరి అవ్వకు. హలో, ఒరే వెధవా, ఎక్కడున్నావురా? డ్యూటీ మీద ఉన్నా. ఏమైంది? ధనుంజయరావు గారింటికెళ్ళి వాళ్ల మీద సూర్య మేడం కంప్లైంట్ ఇచ్చారని చెప్పావంట. చైతు గారిని అరెస్ట్ చేస్తానన్నావంట. మరి బండి కొట్టేస్తే అరెస్ట్ చేయక ఇంకేం చెయ్యాలి? బండి కొట్టేసింది మీ బావ, వాళ్ళు కాదు. అక్క, బండి బావ కొట్టేసిన
బావ దగ్గర నుంచి కొట్టేసింది ఈ చైతన్యానే. అరెస్ట్ చేస్తా అని చెప్పటం కాదక్క, రెడ్ హ్యాండెడ్ గా బండితో సహా చైతన్య దొరికిపోయాడు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాను. నేను బండి దొంగతనం చేయలేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? అరచో, అరిస్తే జీబులో కాదు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. అక్క, బండితో సహా పట్టుకున్నా. స్టేషన్ కి తీసుకెళ్తాను. రేపు సాటర్డే, ఎల్లుండి సండే, ఈ 2 రోజులు నా కస్టడీలోనే పెట్టుకుంటాను. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. ఉంటా. ఇప్పటికే లేట్ అయింది, వచ్చి జీబెక్కు. పదా. పూజ, ఇక్కడ కూర్చున్నావెందుకు? అంతే మీ వల్లే. మీ బండి దొంగతనం చేసింది మా నాన్నగారే అని కేసు పెట్టామంట కదా, అందుకే మా నాన్నగారిని అరెస్ట్ చేసి సెల్లో వేశారు. నేను మీ నాన్నగారి మీద కేసు పెట్టడం ఏంటమ్మా? ఎవరు చెప్పారు? ఆ ఎస్ఐ చెప్పాడు. మా నాన్నగారు ఏ తప్పు చేయలేదని చెప్పినా నా మాట వినకుండా ఆయన్ని సెల్లో వేసి నన్ను బయటికి పంపించారు. నాదోరా మాట్లాడదాం. ఏమండి? సూర్య, ఏయ్! ఏంటి సొంత మొగుడి దగ్గరికి పరిగెడుతున్నట్టు పరిగెడుతున్నావు? మర్యాదగా మాట్లాడటం మంచిది. నీకెవరిస్తారే మర్యాద? వదినా, ఆడపిల్లవైనా నీకు సిగ్గనిపించడం లేదా? పూర్ణి, అవునా, బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చి దాన్ని తమ్ముడే కొట్టేశాడని లోపలేయించింది. ఇప్పుడు దీన్నేమనాలి? నేను ఆయన దొంగతనం చేశారని కంప్లైంట్ ఇవ్వలేదు. మరి మా బామ్మర్దిని ఎందుకు అరెస్ట్ చేశారండి? బండి మీ బామ్మర్ది దగ్గర దొరికింది కాబట్టి. బండి వాడి దగ్గర దొరికితే వాడు దొంగ అయిపోతాడా? అసలు మా స్టేటస్ ఏంటో తెలుసా? మా ఆస్తులు ఏంటో తెలుసా నీకు? తెలుసండి. ఎవరెంత పెద్ద కోటీశ్వరులైనా కొందరికి ఎదుటి వాళ్ళ వస్తువులు కొట్టేసే అలవాటు ఉంటుంది. అదొక రకమైన జబ్బు అండి. అలాంటి జబ్బే మీ అబ్బాయికి ఉండి ఉండొచ్చు కదా. చూడండి, నేను నా బండి పోయిందనే కంప్లైంట్ ఇచ్చాను. ఈయన కొట్టేశారని కాదు. బండి దొరికింది కాబట్టి ఆయన్ని వదిలిపెట్టండి. మీ ఆర్డర్ని ఫాలో చేయడానికి మీరేమన్నా నా పై ఆఫీసరా? బండి మీదే కాబట్టి కావాలంటే మీ బండి తీసుకొని బయలుదేరండి. కానీ డ్యూటీ సరిగ్గా చెయ్యాలంటే కోర్టుకు అప్పచెప్పటం నా బాధ్యత. ఏంటి మేడం మీరు చెప్పేది? ఆ పులి బండి ఇవ్వడం ఏంటి? ఏ సంబంధం లేని చైతు సార్ని అరెస్ట్ చేయడం ఏంటి? దీన్ని బట్టి అర్థం కావడం లేదా? మీ తమ్ముడు కావాలని నా మీద కక్ష కట్టి ఇలా కక్ష చేస్తున్నాడు. కట్టాల్సిన అవసరం నాకేంటండి? పోయిన బండి కనిపెట్టమని కంప్లైంట్ ఇచ్చారు నాకు. నేను బండి పోయిందనే కంప్లైంట్ ఇచ్చాను. బండి కొట్టేసిన వాళ్ళొకరు, కొన్న వాళ్ళొకరు. ఆయన అరెస్ట్ చేయమని నేను కంప్లైంట్ ఇవ్వలేదు కదా. పోయిన బండిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు చేసింది అదే. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ బండి ఎక్కడదని అడిగితే పొగరుగా సమాధానం చెప్పాడు. నా మీదే చేయి చేసుకున్నాడు. అందుకే అరెస్ట్ చేసి లోపలేశాను. తప్ప? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టడం తప్పు కదా మేడం? తప్పే భవాని, కాని కొట్టే వరకు వచ్చిందంటే ఎంత గొడవ చేసుంటారో అర్థం చేసుకోవాలి కదా. అమ్మా
అయితే అంకుల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాడా? ఆయన అరెస్ట్ చేశారంటే నాకెందుకో బాధగా ఉంది. చూడండి, నేను బండి పోయిందని ఇచ్చిన కంప్లైంట్ ని వాపస్ తీసుకుంటున్నాను. ఆయన్ని వదిలిపెట్టండి. అది కుదరదు. మాకు కొన్ని రూల్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అయినా ఇవన్నీ మీకు చెప్పినా మీకు అర్థం కాదులే, ఎందుకంటే మీరు పోలీస్ కాదుగా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పేది ఎవరికి? ఈవిడకా? ఈవిడెవరు అసలు తెలుసా నీకు? భవాని, అమ్మా పులి అంకుల్ కి ఫోన్ చేయమ్మా. ఆయన వస్తే బండి ఆయన కొన్న విషయం చెప్తాడు కదా. చేస్తూనే ఉన్నానే, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకొకసారి చేయమ్మా. తాతయ్య గారు, నాన్న ఇంటికి రాడా? రాడు పూజ, రానివ్వరు. లలిత, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు ఏం తప్పు చేశాడని బయటికి రానివ్వరు. నిజంగా తప్పు చేసుంటే నువ్వు తప్పు చేసావు కాబట్టే నీకు శిక్ష వేస్తున్నాము అని చెప్తారు. లేదంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చాము, ఐఎమ్ సారీ అని చెప్పి పంపిస్తారు. కానీ కావాలని కక్ష కట్టి అరెస్ట్ చేయించినప్పుడు తప్పు చేయలేదని తెలిసినా ఎలా వదిలిపెడతారు నాన్న? ఏదో వంకతో తమ్ముణ్ణి లోపలే ఉండేలా చేస్తారు. వాడి మీద ఎవరు కక్ష కడతారమ్మా? ఇంకెవరికి? ఆ సూర్యకాంతానికి. ఆ హెడ్ కానిస్టేబుల్ భవానీ బండి దాని మొగుడు కొట్టేసి అమ్ముకున్నాడంట. దాన్ని మన పులిగాడు కొనుక్కున్నాడంట. ఆ బండి తెచ్చి మన ఇంట్లో పెడితే మనం కొనుక్కున్నట్ట. ఆ పులిగాడేమో అర్జెంట్ పనని ఊరెళ్ళిపోయాడు. ఇదే టైం అనుకునొచ్చి ఈ దొంగ బండి తేవడానికి కారణం తమ్ముడే అని తమ్ముడిని అరెస్ట్ చేశారు. అమ్మినోడొకడు, కొన్నోడు ఇంకొకడైనా ఏ సంబంధం లేని తమ్ముని పట్టుకెళ్లారంటే ఏంటి అర్థం నాన్న? ఇది కావాలని చేస్తుందే కదా. మీరేమో ఆ తేజ మన ఇంటికొచ్చిందని చాక్లెట్లు తీసిచ్చారు. ఆ సూర్యకాంతానికి బండి లేదని ఇబ్బంది పడుతుందని దానికి మీరు కొత్త బండి కొనిచ్చారు. కానీ వాళ్ళేం చేశారు? తమ్ముడిని తీసుకెళ్లి లోపలేంచారు. మంచి చేస్తే చెడు చేస్తారా? ఎవ్వరూ చెయ్యరు పూజమ్మా, కానీ ఆ సూర్యకాంతం వాళ్ళు చేస్తారు. మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోతాయా నాన్న? చేతిని అరెస్ట్ చేస్తే సూర్యకేమొస్తుంది? ఏమైనా రావచ్చు నాన్న. డబ్బున్న వాళ్ళం కదా, పరువు కోసం పాకులాడతాం. పరువు పోతుందంటే భయపడతాం. ఏం అడిగినా ఇస్తామని లెక్కలేసుకొని ఉండుంటుంది. తమ్ముడి ద్వారా మమ్మల్ని సాధించడానికి ఇలా ప్లాన్ చేసుంటుంది. తాతయ్య గారు, ఆ సూర్యకాంతం తేజాలు ఇంత చెడ్డవాళ్ళు అనుకోలేదు. ఈ జన్మలో వాళ్ళని క్షమించను. చూసారా చూసారా? ఇంతవరకు మీరేం చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు, ఆ పైన భగవంతుడికి తెలుసు. అమ్మా పూజ, మీ తాతగా నేను నీకు మాట చెప్తున్నాను. మీ అత్తయ్యల మాట వినే మీ నాన్న పాడయ్యాడు. అలా నువ్వు కాకూడదమ్మా. మీరేంటో సూర్యకాంతం ఏంటో నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరిక్కడ. ఏం జరిగిందో తెలుసుకోవడం నాకు తెలుసు, నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో కూడా తెలుసు. ఇప్పుడే లాయర్తో మాట్లాడతాను. ఏంటత్తయ్యా, తాతయ్య మిమ్మల్ని ఎలా తిడుతున్నాడు? ఇందులో ఆయన తప్పేం లేదమ్మా. ఆ తేజ మా నాన్ని కూడా తన వైపు తిప్పుకుంది కదా. ఆ తేజ మీ నాన్నని ఆడిస్తుంటే ఆ సూర్యకాంతం నిన్ను మమ్మల్ని ఆడించాలని చూస్తుంది. ఆ సూర్యకాంతం తేజాలను ఆ దేవుడు క్షమించినా నేను మాత్రం క్షమించను. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను.
అమ్మయ్యా, తమ్ముడు అరెస్ట్ అవటం మనకి భలే కలిసొచ్చింది. అవునక్క, ఇంకా లైఫ్ లో తమ్ముడు ఆ సూర్యకాంతాన్ని కలవలేడు. ఒకవేళ కలుద్దాం అనుకున్నా మనం అడ్డుపడక్కర్లేదు, పూజానే అడ్డుపడుతుంది. ఇప్పుడు ఆ సూర్య పూజకు అన్నం తినిపించి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా తన కూతురే అని పూజని తీసుకెళ్లిపోతుంది. అలా జరగదు. ఎందుకు జరగదు మావయ్య గారు? పూజ తన కన్న బిడ్డను తెలిసిన తర్వాత కన్న తల్లి బిడ్డను వదిలేసి వెళ్తుందా? అసలు దాన్ని ఇంటికి ఎందుకు పిలిచారు నాన్న? అమ్మ సూర్య, నేనేం తప్పు చేశానని నేనంటే మీకంత కోపం వదినా? కోపం అదేం కాదమ్మా, అప్పటి పరిస్థితులు అవి. అసలు ఎందుకలా చేశారు అంటే అప్పటి పరిస్థితులా? దేని గురించి మాట్లాడుతున్నారన్నయ్య? అంటే మనం మాట్లాడుకుంది విన్నట్టు లేదు మావయ్య గారు. నేను తనకు అదేమీ చెప్పలేదు. మీ అందరి బంధాలని పెంచుకోవాలనో పాత బంధాలని గుర్తు చేయాలనో ఈ ఇంట్లో ఉండటానికి రాలేదన్నయ్య. ఒక పసిపిల్ల అమ్మా అమ్మా అంటూ అన్నం తినకుండా ఏడుస్తుందని మావయ్య గారు ఫోన్ చేసి చెప్తే ఆ పసిదాన్ని కాస్త ఓదార్చడానికి అమ్మ విషయంలో వచ్చాను. తనకి అన్నం తినిపించి వెళ్ళిపోతాను. దయచేసి అట్టు చెప్పకండి వదినా. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తావేంటమ్మా? ఇది నీ ఇల్లు. నువ్వెప్పుడు రావాలన్నా రావచ్చు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నువ్వు ఇక్కడే ఉండిపోతే మాకు హ్యాపీ అమ్మా. అది జరగని పని అన్నయ్య. ఇంతకీ పూజ క్రమం అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు? నేనంటే నీకు కోపమ్మా? కాదమ్మా. హిమాలయాల్లో నువ్వు ఎలా ఉంటున్నావో తెలీదు గాని నువ్వు లేకున్నా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా. ఏడుకో, నేనొచ్చేసానుగా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళావుగా? వెళ్ళంలే, అన్నం తినిపిస్తాను. మంచినీళ్ళు తాగు. పూజ, ఇప్పుడు ఓకేనా? అమ్మా, అమ్మలు పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత ఎత్తుకుని పాట పాడుతూ నిద్రపుచ్చుతారంట కదా, నన్ను అలా నిద్రపుచ్చవా?
అయ్యో ఏమైంది మేడం? మేడం మేడం లేవండి మేడం. మేడం భవాని, పులి ఇక్కడ. పులేంటి మేడం? సాక్ష్యం చెప్పడానికి పులి వచ్చాడు. కానీ ఎవరు రౌడీలు నన్ను కొట్టి పులిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఎవరు మేడం వాళ్ళు? మీ తమ్ముడు వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. వాళ్ళేమో కాదంటున్నారు. మా తమ్ముడు అలాంటి పనులు ఎందుకు చేస్తాడు మేడం? వాడు పోలీస్ కదా. అయ్యో ఎవరో ఏంటో ఎంక్వైరీ చేద్దాం మేడం. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. లేవండి, నిదానంగా మేడం. జాగ్రత్త. రండి మేడం. ఏంటి అరుస్తున్నారు? ఏమైంది మేడం? పులిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఆ? మేడం, పులిని మా తమ్ముడు ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? కిడ్నాప్ ఒక్కటే చేశానా? హత్య కూడా చేసి శవాన్ని మాయం కూడా చేశానా? అసలు ఎవరక్క వీళ్ళు? మన చుట్టాలా, బంధువులా, కావాల్సిన వాళ్ళ? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు ఈవిడ గారు నన్ను అనుమానిస్తుంది. అనుమానం కాదు, నిజమే చెప్తున్నాం. ఏంటి మీరు చెప్పే నిజం? నేను పులిని కిడ్నాప్ చేశాననడానికి మీ దగ్గర ఏ ఆధారం ఉంది? ఏంటి షాక్ అయ్యావా? అది పులి అంకుల్దే. నీ జోబులోకి ఎలా వచ్చింది? పులి ఎక్కడా? పులా? రేయ్, మేడం అడుగుతుంటే సమాధానం చెప్పకుండా జేబులు వెతుకుతున్నావేంట్రా? పులి ఎక్కడా అంటున్నారు కదా, ఏ జేబులో ఉన్నాడా అని చెక్ చేసుకుంటున్నానక్క. బాబ్జీ, ఆపండి మేడం. కానీ పులి రాలేదు కాబట్టి, మీ వాడిని కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. అదేంటండి, పులి వచ్చాడన్నారు కదా. వచ్చాడు, కానీ ఆ వచ్చిన వాడిని ఎవడో కిడ్నాప్ చేశాడు. పులిని కిడ్నాప్ చేయడం ఏంటండి? హలో హలో, ఏమైంది మావయ్య గారు? పులిని ఎవరో కిడ్నాప్ చేశారంట. పులిగాన్ని కిడ్నాప్ చేయటం ఏంటి? పులి కనపడకపోతే తమ్ముడు ఎలా బయటకు వస్తాడు నాన్న? అమ్మ పూజ, పూజ పూజ ఏడోకే, నాన్న బయటకు వచ్చేస్తాడు. నాన్నకేం కాదు, సరేనా? మావయ్య గారు, మనం స్టేషన్ కి వెళ్దాం పదండి. పూజ జాగ్రత్తగా ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? జాగ్రత్త పూజ. స్టేషన్ లో ఉన్న ఖైదీకి పౌష్టికాహార భోజనం పెడతారని పాపం మీకు తెలీదు అనుకుంటా. తెలుసు, కానీ నీలాంటి ఎస్ఐ ఉన్న స్టేషన్లో ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుందో అది బాగా తెలుసు. అందుకే తెచ్చాను. ఆహా. ఈ ఫుడ్ బెడ్ కార్యక్రమం తర్వాత ఇంతకీ మీరు ప్రొడ్యూస్ చేస్తారన్న సాక్షి ఎక్కడా? తీసుకుని వచ్చేదాన్ని,
కానీ పులిని దారిలో ఎవరు దుర్మార్గులు కిడ్నాప్ చేశారు. ఎవరో దుర్మార్గులు కాదు, పులిని కిడ్నాప్ చేసిన దుర్మార్గురాలివి నువ్వే. తనెందుకు పుల్లిని కిడ్నాప్ చేస్తుందమ్మా? ఆ అవసరం తనకి తప్ప ఇంకెవరికీ లేదు నాన్న. తమ్ముడు మీద కేసు పెట్టింది తనే కాబట్టి పులి వస్తే నిజాలు బయటకొస్తాయి. అప్పుడు తమ్ముడు నిర్దోషం తేలుతుంది. దాంతో తమ్ముడిని ఎక్కడ వదిలిపెట్టేస్తారన్న భయంతో పులిని ఇక్కడికి రాకుండా చేసింది, తెలివిగా కిడ్నాప్ చేసింది. వాడు కష్టపడుతుంటే చూడాలనుకుంది, మనం బాధపడుతుంటే చూసి ఆనందపడాలనుకుంటోంది. ఆపండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ ఏ తప్పు చేయలేదు. ఆ అంకుల్ బయటికి రావడం అంత ముఖ్యం అనుకున్నప్పుడు మీరే పులి అంకుల్ ని దగ్గరుండి తీసుకురావచ్చుగా. మా అమ్మని ఎందుకంటారు? తేజ, చూడండి, నేను మాట్లాడటం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎవరు ఎవరికి కష్టం కలిగించాలని అనుకున్నారు? ఎవరు బాధపడితే ఆనందిస్తాను? అసలు ఆయన ఎవరు? ఎవరు ఎవరిని కష్టపెట్టాలనుకున్నారు? ఎవరు ఎవరి మీద కక్ష కట్టారు? ఎవరు ఎవరిని వేరు చేశారు? సూర్య, నువ్వెంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలిసిందే నిజం, వాళ్ళు చెప్పిందే నిజం. వాళ్ళంతే, ఎప్పటికీ మారరు. చైతు, మేము నీ గురించి బాధపడుతుంటే నువ్వు దీనికి సపోర్ట్ చేసి మమ్మల్ని అంటావేంట్రా? ఎస్ఐ గారు, ఆ పులి ఏమయ్యాడో మాకు తెలీదు. మీరు తలుచుకుంటే మా చైతుని విడిచిపెట్టగలరు. మీరే ఏదో ఒకటి చేసి. సారీ అండి, నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ని. దొంగను వదిలేస్తే నా వృత్తికి ద్రోహం చేసినట్టు అవుతుంది. ముట్టుకోవద్దాం. ఎందుకు? ఇదంతా ఏసే ఆడుతున్న నాటకం. వాడికేం అవసరం? అదంతా తర్వాత చెప్తాను. క్యారేజ్ ఇచ్చేశారుగా, వెళ్ళి సాక్షిని పట్టకరండి, లేదంటే కోర్టుకే వెళ్తాను. పులిని ఎవరు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుంటాను. అతన్ని విడిపించి తీసుకొస్తాను. ఏంటి తెచ్చేది? నువ్వు సాక్షిని కనిపెట్టి తెచ్చే వరకు వీడు బతికుండాలి కదా. సూర్యకి పులిని నేనే కిడ్నాప్ చేశానని డౌట్ వచ్చినట్టుంది. అర్జెంటుగా పులిగాని దాచిపెట్టిన ప్లేస్ మారిస్తే మంచిది. వస్తాను. పద. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి వాడెలాగో ఆ విషం కలిపిన అన్నం తిని చస్తాడు. నేను నీ అత్తింటి వాళ్ళకి ఫోను చేస్తాను. అన్నంలో విషం కలిపి తెచ్చావని చెప్తాను. వాళ్ళందరితో నిన్ను చీకొట్టిస్తాను. నీ మొగ్గుణ్ణి నీకు దూరం చేసి ఆ కేసులో నిన్ను లోపలేసి మేం చెప్తున్నాం, ఆ పని సూర్యకాంతవే చేసుంటుంది. దానికి మొదటి నుంచి మనమంటే పడదు. మనల్ని ఏడిపించడం ఇష్టం, మనల్ని బాధ పెట్టడం ఇష్టం. మనం ఏడుస్తుంటే చూసి ఆనందించడం ఇష్టం.
మనకి కష్టం వచ్చి దాని కాళ్ళ దగ్గరికి పోతే అది ఇంకా ఇంకా ఇష్టం. ఎవరికి ఏడిపించడం ఇష్టమో, ఎవరికి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టమో, మనుషుల్ని వేరు చేయడం ఎవరికి ఇష్టమో ఇక్కడ అందరికీ తెలుసు. లేదు మామయ్య గారు, అత్తలు చెప్తుంది నిజం. ఆ సూర్యకాంతం మీరు అనుకున్నంత మంచిది కాదు. నన్ను నేర్పించడం అంటే ఆ తేజకి ఇష్టం. అందుకే మా నాన్నగారిని జైలుకి పంపిస్తే నేను ఏడుస్తానని ఆ తేజనే సూర్యకాంతంతో ఈ పని చేయించుంటుంది. లేదమ్మా, సూర్యకాంతం అలాంటిది కాదు. లేదు తాతయ్య, తను అలాంటిదే. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? మావయ్య గారు. అవునయ్యా, తనకి ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పకపోతే ఇలాగే అబద్ధాలను నిజాలనుకుని వీళ్ల ముగ్గురులాగా తయారైపోతుంది. మీ అత్తలకి బుద్ధి లేదు కాబట్టి తెలియకపోవచ్చు, నీకు వయసు లేదు కాబట్టి నీకు తెలియకపోవచ్చు. కానీ సూర్యకాంతం అంటే ఏంటో నాకు తెలుసు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే వాళ్ళెవరో తెలియకపోయినా వెళ్లి వాళ్ళకి అండగా నిలబడి సాయం చేసే మనిషి సూర్యకాంతం. ధైర్యం, సాహసం, జాలి, దయ, కరుణ, ప్రేమ వీటన్నిటినీ కలిపి ఒకే ఒక రూపంగా మారిస్తే అది సూర్యకాంతం. దట్ ఈజ్ సూర్యకాంతం. వాడికి తోడ పుట్టిన అక్కలుగా మేం సూర్య మీద కేసు పెడుతున్నాం. పూర్ణి, మాట్లాడద్దు బావగారు, ఎవ్వరూ మాట్లాడకండి. అన్నంలో విషం కలిపి మా తమ్ముణ్ణి చంపాలని చూసినందుకు తన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టండి ఎస్ఐ గారు. ఏమయ్యా హెడ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారుగా కేసు బుక్ చేయమని. అలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. అమ్మా లేడీ కానిస్టేబుల్స్, అక్కడేం చేస్తున్నారమ్మా? ఇటు రండి, ఈవిని తీసుకెళ్లి సెల్లో వేసేయండి. ఇంకా మీ అబ్బాయి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వీలైతే ఆ పులి ఎక్కడున్నాడో కనిపెట్టండి. ఎక్కువసేపు లాకప్లో ఉండకూడదు. బయలుదేరండి. మీ అమ్మ అదిగో కటకటాల వెనకుంది చూడు. మా అమ్మని ఎందుకు అక్కడ పెట్టారు? ఆయన్ని అన్నంలో విషం పెట్టి చంపాలని చూసింది. అబద్ధం. అవునా? అయితే మీ అమ్మ తెచ్చిన అన్నం తిను, తెలుస్తుంది.
సర్లే, మీ అమ్మతో ఏం మాట్లాడుకుంటావో పోయి మాట్లాడుకో. తర్వాత నువ్వు చూడ్డానికి మీ అమ్మ ఉండదు. పో. కష్టాల్లో కంటతడి పెట్టేవాడు ఓడిపోతాడు. ఎలా బయటపడాలా అని ఆలోచించేవాడు బయటపడతాడు. ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి బయటపడేసే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. కళ్ళు తుడుచుకో. పులిని ఆ ఎస్ఐ బాబ్జీయే కిడ్నాప్ చేశాడు. నేనొక ప్లాన్ చెప్తాను, చెప్పింది నుంచి. జాగ్రత్త. నేను చెప్పినట్టు చెయ్యి. భవాని అంటే హెల్ప్ తీసుకో. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.